హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఉజేర్ సైకిల్ కొంచెం రిపేర్ వచ్చింది, బ్రేక్స్ పడట్లేదు. ఆ బ్రేక్ రబ్బర్స్ తీసుకురావడానికి వెళ్తున్నాం అనమాట. అలాగే ఖదిజా సైకిల్ కూడా సీట్ అది బాగలేదు, అది కూడా పాడైపోయింది, చాలా పాడైపోయింది అనమాట. అది రెండు ఇప్పుడు మేము తీసుకురావడానికి వెళ్తున్నాం అనమాట. వెళ్ళిన తర్వాత వచ్చి అది మళ్ళీ రిపేర్ మేమే చేసుకుంటాము. ఇప్పుడైతే తీసుకున్నాం అనమాట బ్రేక్ రబ్బర్స్. చూడండి, ఒక 4-5 తీసుకున్నాము. ఖదీజాకి అయితే చూడండి, ఇక్కడ ఒక పింక్ సైకిల్ అయితే అదే చూస్తుందన్నమాట. ఈ పింక్ సైకిల్ అయితే తనకి బాగా నచ్చిందనమాట, లేడీస్ సైకిల్ అది. ఇప్పుడైతే సీట్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ సీట్ చూడండి, కలర్ మా ఖదీజా సైకిల్ కలర్కి అయితే ఇది మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి సీట్ ఎంత పాడైపోయిందో, బాగా ఇలా కదిలిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఫిట్ చేసి ఇప్పుడు ఖదీజాకి ఇవ్వాలి. అలాగే ఉజేర్ సైకిల్ చూడండి, ఇప్పుడు దీనికి ఉజేర్ బ్రేక్ రబ్బర్స్ బిగిస్తాడు. చూడండి ఎలా బిగిస్తాడో. మా ఉజేరే తన సైకిల్ తనే రిపేర్ చేసుకుంటున్నాడు. తనకి బాగా ఇష్టం అన్నమాట రిపేర్ చేయటం. చూడండి ఎలా చేస్తున్నాడో. ఇప్పుడైతే 4 బ్రేకులు అయితే మనం బిగించేసాం అనమాట. ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ కూడా బ్రేక్ రబ్బర్స్ బిగించేసాం. ఇప్పుడు చూడండి ట్రైల్ వేస్తున్నాడు ఉజేర్. అలాగే ఖదీజా కూడా చూడండి, కొత్త సీట్ బిగించిన తర్వాత ఒక ట్రైల్ వేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మా ఇంటి దగ్గర చూడండి ఒక పిచ్చుక. అది పిచ్చుక కూడా కాదు, అది ఒక రకమైన పక్షి. అది పక్షి పేరు ఏదో తెలీదు. కాకపోతే ఇక్కడ చూడండి, ఈ గడ్డి లాంటి ఈ ఆకుల్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్తుంది అనమాట. చూడండి
ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఆకుని తీసుకొని ఒక గూడైతే అది నిర్మిస్తుందన్నమాట. చూడండి ఇప్పుడు ఎలా తీస్తుందో. ఇక్కడ ఈ ఆకుల్ని తీసుకొని వెళ్ళి ఇది ఏసీ వెనకాల ఇది ఆ, తన తన గూడుని నిర్మిస్తుంది. చూడండి ఇప్పుడు ఎలా వెళ్తుందో చూడండి. ఇదిగోండి చూడండి ఎలా వెళ్ళిందో. తిరిగి రేపు బ్లాగ్లో కలుద్దాం. అంతవరకు